100 రోజుల్లో 100 మంది మీద అఘాయిత్యాలకు పాల్పడ్డారు. తాజాగా ఒక బాలిక అదృశ్యమైనా సరే కూటమి ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. అమావాస్య చెమ్మ చీకట్లు కమ్ముకున్నాయి ఈ 100 రోజుల్లోనే అని చెప్పేసి యాంకర్ శ్యామల మాట్లాడుతుంది. అందరూ అయిపోయారు, ఇప్పుడు ఆమె వంతు వచ్చింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? నిజంగా ఈరోజు మా బాబు గారిని మెచ్చుకోవాలి. ఇది మంచి ప్రభుత్వం అని మేము భావిస్తున్నాం కాబట్టి, ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి, శ్యామల లాంటి బేకార్ ఏవన్లు కూడా ఈరోజు ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా ఇది మా మంచి ప్రభుత్వం యొక్క చెలవే. ఎందుకంటే వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటి, అది ఏ విధంగా జరిగింది, ఏ కుటుంబాల వాళ్ళ మధ్య ఎలాంటి వ్యక్తిగత ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. ఆసియా ముస్లిం మైనార్టీ అమ్మాయి, వాళ్ళ కుటుంబం ఈ 420 సైకో వాళ్ళ ఇంటికి వస్తానంటే రావద్దని చెప్పారు. వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళ తండ్రి స్వయంగా మా ఫారూక్ గారు, మా రాంప్రసాద్ రెడ్డి గారు, మా హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు, వీళ్ళందరూ వెళ్ళి ఆ కుటుంబాన్ని మాట్లాడి పరామర్శించి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పినప్పటికి కూడా చెప్తే ఆయన చెప్పాడు ఎందుకు ఇది చేయటం లేదు. సాక్షిలో అమ్మాయి మీద మానభంగం జరిగింది, అత్యాచారం జరిగిందని చెప్పి ఫేక్ వార్తలు రాశారు ఈ ఫేక్ పత్రికలో. తీవ్రంగా ఖండించాడు. నిన్న ఎస్పీ గారు కూడా చెప్పారు అది వ్యక్తిగతమైన ఫైనాన్స్ పరమైన ఆర్థిక లావాదేవీల్లో జరిగిన ఈ గొడవలు, వ్యక్తిగతంగా ఏం జరిగి అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఆల్రెడీ ఇద్దరిని అరెస్ట్ చేశారు. 3 వ్యక్తి మీద అనుమానం ఉంది. వాళ్ళని కూడా అంటే ఏది కూడా ఇలాంటి విషయాల్లో చనిపోయింది చిన్నపిల్ల కాబట్టి అన్నీ సక్రమంగా దర్యాప్తు చేసిన తర్వాత మీడియాకి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అప్పటి వరకు ఈ గాలి వార్తలు, ఈ గాలి పత్రికల్లో, దానికి సంబంధించిన నీలి పత్రికల్లో, కూలి పత్రికల్లో ఇలాంటి బేవర్సి ఎంలు, రోజా, అసలు జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన ఒక లవర్స్ ఇద్దరు వెళ్తే పెళ్లి కాబోయే జంట వాళ్ళ మీద దాడి జరిగితే ఈ 420 ఎంలు ఏం చేస్తున్నాయి, వాళ్ళంట మహిళలకి రక్షణ లేదంట. శ్యామల అసలు నీ బతుకేంటి, నువ్వెంత, నీ బతుకెంత, నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వు ఏమేం చేసావో మన వాళ్ళు చాలామంది చెప్పారు. నీ హిస్టరీ మొత్తం మొన్న ఆర్పి లాంటి వాళ్ళు కూడా చెప్పారు. మేము నీ కుటుంబం నీ అంటే వ్యక్తిగత విషయాల్లో మాట్లాడటం మొదలెడితే వీళ్ళెవ్వరు కూడా రోడ్డు మీద తిరగలేరు. నిజంగా ఎక్కడైనా తప్పు జరిగింది, ఏదైనా మహిళకి అన్యాయం జరిగిందంటే మాట్లాడండి, దానికి అందరూ కూడా ఒప్పుకుంటారు, అభినందిస్తారు. కానీ అసలు నేను మాట్లాడే మాట ఏంటి, అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చామా? అసలు అవసరం ఉంది అధికారంలో అబద్ధాలు చెప్పడానికి? అంటే 3,000 పింఛన్ 4,000 ఇస్తామని చెప్పాం, అది అబద్ధమా నిజమా? అన్నా క్యాంటీన్లు పెడతామన్నాం, మెగా డిఎస్సి పెడతామన్నాం, ఉద్యోగస్తులు నెల రాగానే జీతాలు ఇస్తామన్నాం, టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నాం, అలాగే ఏదైతే ఈ చెత్త వేసిన చెత్త పన్నుని తీసేస్తామన్నాం, అన్నీ కూడా సక్రమం చేసుకుని అభివృద్ధిని తీసుకుని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉంటే వీళ్ళు 4 నెలలు కూడా భరించలేకపోతున్నారు. ఈ బేవాసులు, ఈ బేవాసులు ఎలా తయారైపోయారంటే వాస్తవాలకి దూరంగా, నిజం చాలా బాధ అనిపిస్తుంది. అబద్ధాన్ని నిజం చేయాలని వీళ్ళు పడుతున్న తాపత్రయం అసలు ఏం లేదు. మంచి ప్రభుత్వం, బాబు గారి మంచితనం ఇక్కడ కనబడుతుంది. ఒకడేమో వరదల్లో ఏం జరగలేదంటాడు, ఒకడు వచ్చేసి వరదల డబ్బులు తినేసారంటాడు. ఇది ఎలా అండి? ఎంత వరదల్లో ఏం చేశారు ప్రజలకు అనేది మనం అందరం చూసాం. చూసిన తర్వాత కూడా ఈరోజు ఇలాంటి ఫేక్ పార్టీ, ఫేక్ గాళ్ళ ప్రచారానికి ఎవరు హర్షించరు, అభినందించరు. అంటే బుడమేరు ఫ్లడ్స్ని మీరు ఎలా చూస్తారు? విజయవాడని
చంద్రబాబు కాపాడా, లేకపోతే ఈ బుడమేరు వరదల్ని అడ్డు పెట్టుకొని కేంద్రం నుంచి కోట్లు మింగేశారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజల్ని అడిగితే చెప్తారు. గండి 3 చోట్ల గండి పడి, అది ఏదో పెద్ద గంటలు అంటే ఏదో పొలం గట్టునో దీన్ని తెగిన గట్లు కాదు అవి. 6-7 రోజులు అక్కడ మంత్రులు లోకేష్ బాబు గారి పర్యవేక్షణలో రామారెడ్డి గారి దగ్గరుండి ఆయన చేసిన కష్టం మనం అందరం చూసాం, స్థానికులు చూశారు. మన వాళ్ళందరూ కూడా నాకు తెలిసి వైసీపీలో ఉన్న హార్డ్ కోడ్ ఆ ఏరియా వాళ్ళు కూడా మనం కలిసినప్పుడు ఈ విషయంలో మాత్రం మేము మాట్లాడటానికి ఏం లేదు. మనస్ఫూర్తిగా మా ప్రాణాలని దీన్ని కాపాడారు బాబు గారు అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఈ ఫేక్ గాళ్ళది ఫేక్ ముండలది ఫేక్ ఎమ్మెల్దే ఉంది, కానీ ఈ దాని గురించి మనం బాధపడవలసిన అవసరం లేదు. అంటే విజయవాడ వరదలకు కష్టాలు కన్నీళ్లు మిగిలితే కూటమి నాయకులకు చంద్రబాబు నాయుడు గారికి కోట్లు మిగిలాయి. చంద్రబాబు గారు వరదల 100 కోట్ల రూపాయలు మిగల్చడానికే బుడమేరు వచ్చింది అన్నట్టుగా కూడా పోతిని మహేష్ మాట్లాడుతున్నారు. ఇంకో పక్క చంద్రబాబు గారికి ఒక పక్క ఫోటోషూట్స్, మరో పక్క విరాళాల వరద వెళ్ళిపోయింది, ఫోటోషూట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, కోట్లు నొక్కేశారు అన్నట్టుగా కూడా ఈ వ్యక్తులంతా కూడా మీడియా ముందుకు వచ్చి ఏదో రప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా బాధితులకి ఇంకా డబ్బులు అందక చాలామంది కూడా కలెక్టర్ కార్యాలయం దగ్గర పడిగాపులు కాస్తున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్పారు? నేను చెప్పాను, కొందరు వ్యక్తుల గురించి మాట్లాడదాం. పోతిని మహేష్ అనే వ్యక్తి గురించి మాట్లాడకూడదు. స్థాయి లేని వ్యక్తి, అతని కామెంట్ని మనం ఏదో రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంత ముందు కూడా చెప్పినట్టున్నాను. అంటే ఒక నాయకత్వాన్ని ఒప్పించడానికి పాకులాడేస్తూ ఉంటాడు. వాస్తవాలు అవసరం లేదు. ఆ గొంతేసుకొని అరుస్తే, ఏదో సినిమాలు చెప్తా చూసా, అరుస్తే నిజమైపోద్దంటే నేను నీకంటే బాగా అరుస్తానని, అలా గొంతేసుకొని వాడిని ఒప్పించాలని, నాయకత్వాన్ని ఏదో చేయాలనే తాపత్రం అని చేసే కామెంట్స్ని మనం ఎవరు కూడా పట్టించుకునే అవసరం లేదు. వాస్తవ పరిస్థితులు ఏంటి నిన్న కూడా చెప్పారు. ఇంకా దాదాపు 5-6 వేల మందికి, అది కూడా ఏంటి దేనివల్ల పడటం లేదు. కొందరికి ఒక కుటుంబంలో 4 ఉంటే ఎవరో ఒక పేరు మీద క్లిక్ అయింది. ఆ కుటుంబం పెద్ద పేరు మీదే కాకుండా ఎవరో ఒక పేరు మీద అది క్లిక్ అయింది. ఆ కుటుంబాలని చూసుకొని వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది ఆలోచించే పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా ఏదైతే ఎవరెవరికైతే మాట ఇచ్చారో, ఎవరైతే నిజంగా నష్టపోయిన ఏ ఒక్క వ్యక్తిని కూడా ఆపే పరిస్థితి లేదు. నష్టపరిహారం ఇచ్చి తీరుతారు బాబు గారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న అందరూ కూడా సమిష్టి నాయకత్వంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా ఆ తప్పుని సరిదిద్ది మళ్ళీ ప్రజల్ని ఆదుకోవాలనే దీన్ని మళ్ళీ లైన్లో పెట్టారు. అందరికి కూడా ఎవరెవరైతే నష్టపోయారో, ఎవరెవరైతే ఈరోజు ఈ బాధల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా లాస్ట్ మనిషి వరకు ఈ వరద బాధితుల్ని ఆదుకునే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా బాబు గారు అయితే చాలా కమిటెడ్గా ఉన్నారు. ఈ డబ్బులు వచ్చాయి అంటే అదే జగన్మోహన్ రెడ్డి ఉండుంటే ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ₹10 కూడా ఎవడు ఇచ్చేవాడు కాదు. ఓవరాల్గా ఏం చెప్తారంటే, ఇలాగా దుష్ప్రచారాలని ప్రజల్లోకి చూపించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సందర్భంగా ప్రజలకి మీరు ఎలాంటి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారంటే ఏం చెప్తారు? నేను ప్రజల కంటే కూడా మా బాబు గారికి సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. బాబు గారు ఇంత మంచితనం కూడా పనికిరాదు. నిజంగా తప్పు చేస్తే మనం ఎవడైనా కామెంట్ చేస్తే వాళ్ళని అభినందిస్తాం. తిరుపతి అన్నంలో బల్లి పడింది, మనం ఇచ్చే రేషన్ డిపోల్లో జర్రీ పడింది, మనం ఇచ్చే రేషన్లో కిలో కందిపప్పు 750 గ్రాములు వచ్చాయి, ఆడవాళ్ళు నడి రోడ్డు మీద తిరగలేకపోతున్నారు, ఇలాంటి మాటలు చెప్పే ఫేక్ గాళ్ళని కూడా మీరు క్షమిస్తే రాబోయే రోజుల్లో ఇంకా దారుణంగా ఎవరైతే ఈ బిల్లుల్లో దాక్కున్నారో ఎలుకల్లాగా ఆ ఎలుకలన్నీ కూడా మళ్ళీ బయటికి వచ్చాయి. వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చాం. అంటే ఏం మాట్లాడినా బాబు గారి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది,
బాబు గారు తొందరపడి జగన్మోహన్ రెడ్డి లాగా సైకో కాదు, జగన్మోహన్ రెడ్డి లాగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకోడు, జగన్మోహన్ రెడ్డి లాగా ఇష్టం వచ్చినట్టు మామూలుగా డిపార్ట్మెంటు ఐపీఎస్ని వైసీపీలుగా మార్చి పని చేసుకోడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం మాట్లాడుతున్నారంటే పక్షాలన కాదు, ఎవరైతే మాట్లాడారో నలుగురిని తీసుకురండి. అర్ధరాత్రి తేకూడదు, పగలు తేకూడదు అనే ఇది లేకుండా మన కార్యకర్తలు ఎన్ని వేల మంది ఎంతమందిని ఏ విధంగా హింసించారో మేము అలా హింసించమని కూడా కోరుకోవటం లేదు. కానీ నిజంని గెలిపించడానికి ఈ అబద్ధాలు మాట్లాడి శ్యామల మాట్లాడే మాటలు చూస్తే నిజంగా అసలు చాలా కోపం వచ్చింది. ఆడపిల్లలు ఏ విధంగా ఆ 5 సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన చదువుల తల్లి మిస్బా చనిపోయినప్పుడు ఈమె ఎక్కడుంది? ఈ గాలి లేకపోతే రాజమండ్రిలో మా ఫాతిమా మీద ఒక దళిత ఇవాళ ఇప్పుడు నందిగాం సురేష్ ఎదుర్కొంటున్న కేసు ట్రాక్టర్ గుద్దేస్తే మీరందరూ ఆ రోజు ఎక్కడున్నారు? మీ ఇంటి చుట్టుపక్కల మానభంగాలు జరిగితే మీరు పట్టించుకోలేదు. మీ ఆ రోజు ఉన్న మీ హోమ్ మినిస్టర్ ఏముంది? చీరాల మన దీంట్లో పల్నాడు మానభంగం జరిగితే ఆ ఉద్దేశంతో రాలేదు, క్యాజువల్గా జరిగిపోయింది అన్నాడు. అంటే మీరు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో లేవనుకుంటున్నారా? మీడియాలో లేవనుకుంటున్నారా? ఇంత బరి తెగించి ఈ రోజా లాంటి వాళ్ళు, ఈ శ్యామల లాంటి వాళ్ళు, ఈ పోతిన మహేష్ లాంటి వాళ్ళు చిల్లర మనుషులు కూడా ఈ చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. మీరు అలా మాట్లాడే ఏ చర్యలు తీసుకోకుండా మీరు ఇలాగే ఉంటే వీళ్ళని మనం చాలా కష్టం.